రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ముదిరాజు సంఘం అనేది ఖమ్మం పాఠానికి ఫస్ట్ నుంచి కూడా ఒక అడ్డాగా ఉండేది. ఈ అడ్డ అనేది 2006-7 సంవత్సరం నుంచి ఈ చోటు కేటాయించడం జరిగింది. కనీసమైన ఇంతకుముందు చిన్న వినాయకుడు విగ్రహంతో స్టార్ట్ అయిన ఈ స్థలాన్ని ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు దయవలన వెంకటరామరెడ్డి గారి ఆశీస్సులతో మేము ముదిరాజు సంఘానికి బ్రహ్మంగారి గుడి వినాయకుడి గుడి కమిటీ వాళ్ళకి రామకృష్ణారెడ్డి గారు 40 లక్షల రూపాయలు ఫండ్స్ గా కేటాయించడం జరిగింది. ఇంకా మేము పోయిన పిల్లలం కూడా అలా కాదు, నువ్వేమన్నా నీ సొంత ఫండ్స్ తోటి మాకు నీ సొంతంగా ఇవ్వాలంటే సరే రేపు శంకుస్థాపన తొందరగా పెట్టుకోండి, ఏదంటే ఆ రోజు వచ్చి చేద్దామని కూడా మాకు చెప్పడం జరిగింది. 40 లక్షల రూపాయలు ఇవ్వటం అనుకుంటేనే చాలా మాకు సంతోషంగా ఉంది. ఆ తర్వాత వెంకటరామరెడ్డి ఉండి ఇమీడియట్ గా ఆ ఖమ్మంపాడు ముదిరాజు సేవా సంఘానికి ఆ గుడి కార్యక్రమం చెప్పి ఏ గారికి సురేంద్ర గారికి ఫోన్ చేశాడు. ఎమ్మటినే ఈ రోజు వచ్చి మాకు ఈ కార్యక్రమం అంతా కొలతలు తీసుకొని ఎస్టిమేషన్లు వేసి ఎమ్మటినే ఎమ్మెల్యే గారికి ఇస్తానండు. ఎమ్మెల్యే గారు కూడా సంతోషంగా ఉండి అన్ని రకాలుగా ముదిరాజు సంఘానికి ఖమ్మంపాడు ముదిరాజులకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఇంతవరకు ఎప్పుడు వస్తారా అనుకుంటే ఇన్నాళ్ళకి వచ్చింది కాబట్టి మీరు 25-30 అడగదలుచుకుంటాము, నేను 40,000 ఇస్తున్నాను, ఇంకా 40 లక్షలు ఇస్తున్నాను, ఇంకేమన్నా కావాలన్నా కూడా మీరు కట్టండి, చాలపోతే ఇంకా ఇద్దామని కూడా మాకు వాగ్దానం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పోయినందుకు మా ముదిరాజు 250 ఇళ్ళు ఉండటానికి ఇంటికి ఒక మనిషితోటి సహా రాత్రి నుంచి మీటింగ్ చేసుకొని ఈరోజు ఉదయం 10 మేము అక్కడ పోయి ఆయన కలవటం జరిగింది. ఇవన్నీ కార్యక్రమం చేసినందుకు పిల్లలు చాలా ఉత్సాహం మీద ఉన్నారు కాబట్టి ఒక నెలలోనే గుణాదులు లేపి మొత్తం మేరం వరకు లేపి వినాయకుడిది అనేది రూపుమాపుగా మార్చాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్న మా ముదిరాజు పిల్లలందరికీ థ్యాంక్ యూ చెప్తూ చాలా ముందుగా మనం తొందరలో చేసుకుంటే మనకి ఫండ్స్ ఇంకా ఇస్తానని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. సరేనా, అడుగండి. అందరికి నమస్కారం అండి. ఖమ్మంపాడు ముదిరాజు సేవా సంఘానికి సంబంధించి మన ఈ స్థలం కమ్యూనిటీ హాలు, అదేవిధంగా వినాయకుడు దేవస్థానానికి సంబంధించి 2006లో ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. కానీ ఇది ఇంతవరకు కూడా మరి ఏ రకమైనటువంటి నిర్మాణం అనేది చేపట్టలేదు. అనేక రకాలైనటువంటి కారణాలతోటి ఆగిపోతా వస్తూ ఉంది. మరి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వారి సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు మమ్మల్ని వెనుతట్టి ఈ కార్యక్రమానికి గాను ఈ స్థలాన్ని సుమారుగా ఒక 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఈ స్థలము సుమారుగా ఒక 15 సెంట్లు స్థలము కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఈ స్థలంలో కమ్యూనిటీ హాలు, అదేవిధంగా వినాయక స్వామి టెంపుల్ని మరి నిర్మాణం చేసుకుంటానికి కూడా ఒక 40 లక్షల రూపాయలు ఈరోజు గ్రాంట్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు మంజూరు చేయడం జరిగింది. వారికి మా ఖమ్మంపాడు ముదిరాజు సేవా సంఘం తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే క్రమంలో భాగంగా మరి మమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన మా సర్పంచ్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా మా కమ్యూనిటీ తరఫున వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఇది చాలా కాలంగా మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక కళగా మిగిలిపోతుందని చెప్పేసి మేమందరం కూడా చాలా నైరాశ్యంలో ఉన్నటువంటి స్థితిలో ఎమ్మెల్యే గారే స్వయంగా మమ్మల్ని పిలిపించి వెన్నుతట్టి మరి స్థలాన్ని కేటాయింపు చేయడంలో కానీ, అదేవిధంగా నిధులు మంజూరు చేసే క్రమంలో కూడా వారు చాలా ఉదార స్వభావాన్ని చూపించి మా కమ్యూనిటీ పట్ల మాకు చాలా సహాయకారిగా ఉన్నారు. వారి యొక్క మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. సో ఇందులో భాగంగానే మేము ఈరోజు సార్ని కూడా కలిసి మా కమ్యూనిటీ తరఫున వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది. ధన్యవాదాలు. ఖమ్మంపాడు ముదిరాజు సేవా సమితికి కేటాయించిన స్థలంలో మన ఈరోజు 25/1/2024 తారీఖున మన ప్రభుత్వ విప్పు అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలవటం జరిగింది. వారు మనకి 40 లక్షల గ్రాంట్ని ఇవ్వటం జరిగింది. మన చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఖమ్మంపాడు ముదిరాజు సేవా సమితి వారు అందరం కలిసి వెళ్ళి
ఎమ్మెల్యే గారిని పరిచయం చేసుకొని గ్రాంట్ తీసుకోవడం జరిగింది. దీనికి గాను సహాయించిన గ్రామ పెద్దలకు మరియు ఎమ్మెల్యే గారికి ఎంతో ముదిరాజు సేవా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గురించి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఇది ముదిరాజు కమ్యూనిటీ హాల్ కింద కేటాయించిన స్థలాన్ని ఇప్పటికీ కొలిక్కి తీసుకురావడానికి మేము మా గ్రామ పెద్ద అయిన చంద్రశేఖర్ గారితో మేము ఎమ్మెల్యే గారిని కలవటం జరిగింది. ఈ రోజు కలవగానే ఉన్న పలంగా 40 లక్షల రూపాయల గ్రాంట్ మాకు శాంక్షన్ చేసి అలాగే వెంకటరామరెడ్డి గారు దగ్గరుండి ఆ పనుల నిమిత్తం ఏ గారిని పంపించి చాలా తొందరగా పనులు పూర్తి చేయమని ఈ రోజు చెప్పడం జరిగింది. మా కమ్యూనిటీ తరఫున మా గ్రామం తరఫున అందరికీ ఎమ్మెల్యే గారికి, వెంకటరామరెడ్డి గారికి, ఏఈ గారికి, మా గ్రామ పెద్ద చంద్రశేఖర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ సెలవు.